నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నూతన డీజీపీ సివి ఆనంద్. శాంతి భద్రతల పరిరక్షణపై సీఎంతో డీజీపీ చర్చ. తెలంగాణ 10వ తరగతి ఫలితాల్లో 95.15% ఉత్తీర్ణత. మార్కుల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు మే 14 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం. టీడీపీకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు. ఓడినప్పుడు వెనక్కి తగ్గలేదు, గెలిచామని కాలర్ ఎగరవేలేదన్న మంత్రి లోకేష్. కేటీఆర్, హరీష్ రావులపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ రావు పరువు నష్టం దావా. ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. దీదీ కోటలో కమలం వికసిస్తుందా, లేక మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తారా అనే ఉత్కంఠకు తెరపడే సమయం దగ్గర పడింది. ఇక బెంగాల్ శాసనసభలో మొత్తం 294 సీట్లు ఉన్నాయి. అధికారంలోకి రావాలి అంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148 సీట్లు. ఇప్పటికే వరుసగా 3 సార్లు అధికారంలో ఉన్న మమతా బెనర్జీ ఈసారి కూడా జెండా పాతాలని పట్టుదలతో ఉన్నారు. అయితే తాజాగా వెలువడిన చాణక్య స్ట్రాటజిక్స్ పాలిటిక్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం బెంగాల్లో ఈసారి బీజేపీ జెండా ఎగరబోతుందంటూ స్పష్టమవుతోంది. తెలంగాణలో 10th క్లాస్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఏడాది రికార్డు స్థాయిలో 95.15% ఉత్తీర్ణత నమోదైంది. ములుగు జిల్లా టాపర్ గా నిలవగా హైదరాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇక 99.30% ఉత్తీర్ణతతో ములుగు జిల్లా రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలవగా 89.23%తో అత్యల్ప ఉత్తీర్ణతను హైదరాబాద్ నమోదు చేసింది. అలాగే ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రభుత్వం సప్లిమెంటరీ షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఇక ఫలితాలపై సంతృప్తి లేని వారు మే 14 వరకు రీకౌంటింగ్ అలాగే రీవెరిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చని చెప్పారు. ఇక జూన్ 5 నుంచి 12వ వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. సప్లిమెంటరీ పరీక్షల కోసం రేపటి నుంచి మే 16 వరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ కల్పించారు.
తెలంగాణ రాజకీయాల్లో మరొక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కవిత కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆమెకు టీఆర్ఎస్ పేరు రూపంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కవిత తన పార్టీని రిజిస్టర్ చేయవద్దు అంటూ తెలంగాణ రాజ్య సమితి అధ్యక్షుడు తుపాకల బాలరంగం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తెలంగాణ రాజ్య సమితి అనే పేరుతో ఇప్పటికే తమ పార్టీ రిజిస్టర్ అయ్యిందని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్యాస్ సిలిండర్ గుర్తుపై 10 నియోజకవర్గాల్లో పోటీ చేశామని ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. కవిత పెట్టబోయే పార్టీ పేరు ఏదైనా ఆమె టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామంతోనే ప్రచారం చేసుకునే అవకాశం ఉందని, దీనివల్ల ఓటర్లు గందరగోళానికి గురై తమ పార్టీ తీవ్ర నష్టం జరుగుతుందంటూ ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అందువల్ల కవిత పార్టీకి అనుమతి ఇవ్వకూడదు అని, ఆ పేరుపై పూర్తి హక్కులు తమకే ఉన్నాయంటూ బాలరంగం ఈసీని కోరారు.
డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్ నేడు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. డీజీపీగా నియామకమైన నేపథ్యంలో ముఖ్యమంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సివి ఆనంద్ కు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటుగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సీఎం ఈ సందర్భంగా సూచించినట్లు సమాచారం. మాజీ మంత్రి మల్లారెడ్డి తన రాజకీయ భవిష్యత్పై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మల్లారెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను ఎక్కడికి వెళ్లడం లేదని బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. నడిపించుకో నాదే పోయింది ఖండించాలి ఎందుకు హాట్ టాపిక్ గా నడుస్తుంది బీజేపీ మల్లారెడ్డి హాట్ టాపిక్ అండి గమ్మత్తున్నారు. నేను బీఆర్ఎస్ ప్రైమ్ మినిస్టర్ పిలుస్తుంది పోతే బీజేపీ నడిపించుకో నాదే పోయింది ఖండించాలి ఎందుకు ప్రైమ్ మినిస్టర్ పిలుస్తుంది పోతే బీజేపీ నడిపించుకో నాదే పోయింది ఖండించాలి ఎందుకు హాట్ టాపిక్ గా నడుస్తుంది బీజేపీ మల్లారెడ్డి హాట్ టాపిక్ అండి గమ్మత్తున్నారు. నేను బీఆర్ఎస్ ప్రైమ్ మినిస్టర్ పిలుస్తుంది పోతే బీజేపీ నడిపించుకో నాదే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పరువు నష్టం దావా వేశారు. తనపై కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఒక చిన్న కాంట్రాక్టర్ విషయంలో తాను 8 కోట్లు అడిగినట్లుగా అసత్య ప్రచారం సృష్టించారని మండిపడ్డారు. న్యాయపరంగా పోరాడి తనకు విషం చిమ్మిన వారికి శిక్ష పడేలా చేస్తానంటూ సంపత్ కుమార్ స్పష్టం చేశారు. పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి క్రిషాంక్ వాళ్ళ సొంత కవిత్వం రాసే నమస్తే తెలంగాణ పేపరు, అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి తెలుగు స్క్రైబ్
ఈ 5 మంది కలిసి ఒక చిన్న సంఘటన, నేను మా దగ్గర మా నియోజకవర్గానికి సంబంధించిన ఒక బీద జేసీబీ డ్రైవర్ కు 8 లక్షల రూపాయలు అప్పు పెడితే అది మంచి పద్ధతి కాదు బాబు అని వీళ్ళకు అరుగులకు మరుగులకు ఒక పెద్ద కాంట్రాక్టర్ కు 8 లక్షలు ఇచ్చి మావానికి పని అయిన ఆయన బీదోడు అని చెప్తే దాన్ని కాస్త 8 లక్షలు 8 కోట్లు అది నేనేదో అడిగినట్లు ఎక్కడ రాలే, ఎవరిదిలో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కూడా అది లేదు, ఏది లేదు, ఏబిసిడి లేదు. కానీ XYZ వరకు జన్వాడ ఫామ్ హౌస్ లో తెలంగాణ భవన్ లో కట్టుకథ అల్లి వాళ్ళ నమస్తే తెలంగాణలో రాపించి తెలుగు స్క్రైబ్ లో ప్రచారం చేసి ఈ దరిద్రులు ఇద్దరు ముగ్గురు విషాంతో కలిస్తే హరీష్ రావు అండ్ కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అట్లయింది ఇట్లయింది సంపాదిస్తారు అట్లనే నా ప్రతిష్టకు భంగం కలిగించారు అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం ఉంది, లీగల్ నోటీస్ ఇచ్చినాం. వీరికి సంబంధించిన పత్రికలు నమస్తే తెలంగాణ అండ్ తెలుగు స్క్రైబ్ డిజిటల్ మీడియా ఈ 5గురిని అక్యూజ్డ్గా చేస్తూ ఇవాళ డిఫమేషన్ కేసు ఫైల్ చేయడం జరిగింది. వీరు ఒక పథకం ప్రకారం జనవరి 11వ తేదీ నాడు నమస్తే తెలంగాణ ఈ పేపర్ ద్వారా ఒక స్పెషల్ స్టోరీని డాష్ చేసినారు. దాంట్లో ఏంటంటే ప్రధానంగా NH44 కాంట్రాక్టర్ భ్రమరా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళను సంపత్ కుమార్ గారు 8 కోట్లు డిమాండ్ చేశాడని, ఇవ్వకుంటే పనులు ఆపుతానని చెప్పేసి మొదటి రోజు క్లాస్ చేస్తారు. తెల్లవారి వాళ్ళదే డిజిటల్ మీడియా అయిన తెలుగు స్క్రైబ్ పేరుతో మరొక న్యూస్ ఫ్లాష్ చేసినారు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే మారణాయుధాలతో సంపత్ కుమార్ గారు ఆ కాంట్రాక్టర్ని బెదిరించాడని, 8 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామన్నాడని, ఇవన్నీ ఒక ఫాల్స్ న్యూస్ ఫ్లాష్ చేయడం జరిగింది. వీటిని ఆధారంగా పెట్టుకొని 14వ తారీఖు నాడు జనవరి 14 కేటీ రామారావు గారు టీఆర్ఎస్ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి టీడీపీ పార్టీకి గల్లీ రాజకీయాలు తెలుసు, ఢిల్లీ రాజకీయాలు కూడా తెలుసు అంటూ మంత్రి నారా లోకేష్ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. గత 5 ఏళ్ల అహంకార పాలనకు ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో గుర్తు చేస్తూ వైసీపీపై నిప్పులు చెరిగారు. యువగళం పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూశారని, అందుకే అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీతో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామంటూ లోకేష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో నేను తిరిగినప్పుడు పల్లన్న నాతో ఉన్నారు. అప్పుడు అడిగా ఆయన్ని, అన్న ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఇది మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ వరం దేవుడు ఎక్కడి నుంచి ఇచ్చాడు, ఇది మా అందరికీ కొంచెం అంటించండి అని చెప్తాం జరిగింది. ఒక యువకుడుగా ఉత్సాహవంతుడుగా నవ్వుతూ మనందరికీ ఒక దశ నిర్దేశన ఇస్తున్న వ్యక్తి పల్లా శ్రీనివాసరావు గారు. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, పాలిట్ బ్యూరో సభ్యులు, వేదిక మంది ఉందల సెంట్రల్ కమిటీ సభ్యులు, స్టేట్ కమిటీ సభ్యులు, అదేవిధంగా కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతిని ప్రపంచం పట్టంలో పెట్టిన ఒకే ఒక లెజెండ్ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దేశ రాజకీయాల్లో మన పార్టీ ఒక ప్రభంజనం. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారు మన నాయకుడు అన్న ఎన్టీఆర్. మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ కూడా బాగా అర్థమవుతుంది. ఓడిపోయినప్పుడు వెనక్కి తగ్గలేదు, గెలిచినప్పుడు కాళ్ళు ఎగరేసుకుని తిరగలేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. 44 ఏళ్ళ గొప్ప చరిత్ర ఉన్న పార్టీ మనది. అలాంటి పార్టీకి ప్రత్యేకంగా నన్ను నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి,
దాంట్లో కీలక పాత్ర వహించిన వేదిక ముందున్న నాయకులకి. కుకట్పల్లిలో భక్తిభావం వెల్లివిరిసింది. రామాలయం వద్ద నిర్వహించిన శ్రీ గరుడ హనుమాన్ మూర్తుల పాలాభిషేక కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులతో కలిసి కేటీఆర్ సమయం గడిపారు. ओम पूर्वोक्तये मंगल विशेषण विशिष्टायाम अस्याम शुभ तिथौ अस्य श्री भगवतो देवदेवोत्तमस्य परिपूर्ण कृपा कटाक्ष सिद्धिरस्तु उत्तरोत्तराभिवृद्धिरस्तु अस्तु। गोत्रोद्भवस्य रेपाल गोत्रोद्भवस्य चंद्रशेखर रावण स्थापन। పదో తరగతి ఫలితాల్లో వరంగల్ విద్యార్థులు సరికొత్త రికార్డును సృష్టిస్తున్నారు. కాజీపేట నారాయణ పాఠశాల విద్యార్థుల ఫలితాల్లో తమ విజయకేతనాన్ని ఎగరవేశారు. ఏడాది 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించి ప్రభంజనం సృష్టించింది. ఇక పాఠశాలకు చెందిన గూడూరు వాన్మాయ్ 576 మార్కులతో ప్రథమ స్థానంలో నిలువగా 572 మార్కులతో ద్వితీయ స్థానం, 570 మార్కులతో తృతీయ స్థానాలను విద్యార్థులు కైవసం చేసుకున్నారు. మొత్తం 37 మంది విద్యార్థులకు గాను ఏకంగా 28 మంది 500కు పైగా మార్కులు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు. విద్యార్థుల క్రమశిక్షణ, ఉపాధ్యాయుల కృషి వల్లే ఈ అద్భుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయని జోనల్ డీజీఎం రిజ్వానా ఇమ్రాన్ కొనియాడారు. Even the morning study hours and even evening study hours, each and every teacher, they have cooperated a lot. So my special congratulations to all the staff of 10th Daily staff, especially from Telugu Madam to social officer. Every staff, they have contributed the time towards the success of the students. So this success, first of all, I dedicated to all the staff, not for the students. So all the staff, because their effort, their hard work, truly success. Once again, the Kajipeta students, Kajipeta branch have been secured the good marks, because last year we have 580 marks we have got, but this year we have got 576. But definitely, once again, we are going to prove that next academic year also. We have 46 students next academic year. Every student is good. But we will expect the good results in the upcoming year also. First of all, I want to say thanks to Narayana School. Actually, thing ఏంటంటే from 6th class తన ఈ స్కూల్లో జాయిన్ అయింది. 6th స్టాండర్డ్ వరకు తనకి బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండే, చాలా స్టేజ్ ఫియర్ ఉండేది, ఇంగ్లీష్ అంటే భయపడేది. బట్ షీ ఈజ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్. బట్ ఆఫ్టర్ జాయినింగ్ దిస్ స్కూల్ షీ కెన్ ఏబుల్ టు ఎనీథింగ్ అని మాకు అర్థమైపోయింది. ఫైనల్లీ వీఆర్ సాటిస్ఫైడ్ విత్ హర్ మార్క్స్. నారాయణ స్కూల్ టీచర్స్ కానీ సార్లు కానీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. సాయి శివార్ ఇంకా కొంచెం చదువులో కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది. మార్క్స్ కూడా బాగానే వచ్చినాయి మేడం. నైట్ కూడా బాగానే మనకు 3 o'clock లేచి అసలు చదువుకునేది, చాలా కష్టపడేది. మనకు టైమింగ్ కూడా అసలు 7కి వస్తే మళ్ళీ 8:30 వరకు కూడా క్లాసులోనే ఉంచేది. మేము 10th క్లాస్ చదువుతామంటే ట్యూషన్ పంపించాలి, మా స్టాఫ్ అడిగేది, మా కొలీగ్స్ కూడా, మరి 10th కదా పాప, మరి ఎక్కడి ట్యూషన్. అంబర్పేట బతుకమ్మ కుంట స్థల విషయంలో ప్రభుత్వం కోర్టు ఆర్డర్లను ధిక్కరిస్తుందని బీఆర్ఎస్ నాయకుడు సుధాకర్ మండిపడ్డారు. తన పట్టా భూమిపై హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఉన్నప్పటికీ ప్రభుత్వం 8 కోట్లు కేటాయించి పార్క్ అభివృద్ధి చేయడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే ధ్వజమెత్తారు. హైడ్రా తనను ఆక్రమంగా గృహ నిర్బంధం చేసిందని, కోర్టు తీర్పును గౌరవించకుండా వ్యవహరించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ నుండే ఆ 8 కోట్ల రూపాయలను రికవరీ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. (2024) రోజు
ఈ సిచ్యువేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 13 నవంబర్ 2024 రోజు నాడు నన్ను హౌస్ అరెస్ట్ చేసి ఎప్పుడైతే హైడ్రా ఫోర్సబుల్లీ నా భూమిలోకి ఎంటర్ అయిందో అప్పటి నుండి ఈ గొడవ అనేది ఎగ్జాజరేట్ హనుమంతరావు చేయించినాడు, హనుమంతరావు చేయించినాడు. దానికి ఎన్నో స్టెప్స్ తర్వాత మేము ఓఎస్ వేసినాము, జనవరిలో సివిల్ సూట్ వేసినాము, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ పెండింగ్ ఉండింది. దానిపైన సీఎంఏలో కంటెంప్ట్ నోటీసు ఇవ్వడం జరిగింది, స్టేటస్గా ఇవ్వడం జరిగింది. మన హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు డివిజన్ బెంచ్ స్టేటస్కో ఇస్తే స్టేటస్కోను ఉల్లంఘించి 12 జూన్ 25 నాడు స్టేటస్కో ఇవ్వడం జరిగింది. ఆ టైంకి దానికంటే ముందు ఆల్రెడీ ల్యాండ్ ప్లేన్ ఉండింది. సో ఆ స్టేటస్కో ఇచ్చినా కానీ గవర్నమెంటు దాన్ని బేఖతారు చేసి తవ్వడము, డెవలప్ చేయడం స్టార్ట్ చేసేది. అయితే ఆ స్టేటస్కో అప్పుడు ఏం చేసినారంటే గవర్నమెంట్ పక్కకు మా ఇల్లు ఇండియన్ కాకుండా స్టెప్స్ తీసుకుంటాం కానీ కోర్టు నుండి పర్మిషన్ అడిగినారు. స్టేటస్కోని వేకేట్ పిటిషన్ వేయకుండా కానీ మోడిఫికేషన్ అడిగితే మేము కూడా సైలెంట్గా ఉన్నాం. ఎందుకంటే పక్క ఇంట్లోకి ఇండియన్ కాకుండా చేయాలనుకుంటే మేమెవరం, గవర్నమెంట్ ఏదైనా వాళ్ళు స్టెప్స్ తీసుకోవచ్చు కదా అని అనుకుంటే కోర్టు కూడా అదే పక్క ఇది. వాళ్ళు ఇంకొకటి మాట ఏమి ఇచ్చినారంటే అపలెంట్ రైట్స్ ఏవైతే సీఎంఏలో నేను నా ల్యాండ్ రైట్స్ ఉన్నాయో నాకు ఎఫెక్ట్ కాకుండా ఆ సీఎంఏ నా ల్యాండ్ని ఎఫెక్ట్ కాకుండా మేము పక్కింట్లోనే మేము ఇండియన్ కాకుండా చూసుకుంటామంటే కోర్టు. ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ ANN.